నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు అయితే చష్వికాకి లంచ్ నేను క్యారెట్ పెసరపప్పు రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే ముందుగా కుక్కర్ పెట్టేసుకొని గీ యాడ్ చేసుకోవాలి. వన్స్ గీ వేడైన తర్వాత జీరాని యాడ్ చేసుకుంటున్నాను. ఆ జీరా కూడా ఒకసారి నేతిలో కొంచెం వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ఇందులోకి చిన్న పచ్చిమిర్చి ముక్కని యాడ్ చేసుకున్నానండి. బేబీస్కి ఎప్పుడైనా 1 year వచ్చేసరికి మన ఫుడ్ తినేలాగా కొంచెం అలవాటు చేస్తూ ఉండాలండి. అప్పుడే వాళ్ళు మన ఫుడ్కి సెట్ అయిపోతారు. ఆ తర్వాత క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి వేపేసుకోవాలి. ముందుగానే నేను ఇలా రైస్ అండ్ పెసరపప్పు ఒక 1 hour పాటు నానబెట్టుకున్నాను ఒక బౌల్లోకి. దాన్ని ఇప్పుడు నేను ఈ కుక్కర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇలా వన్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండి, జస్ట్ ఉండి లేనట్టుగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. ఆ తర్వాత కుక్కర్ లిడ్ పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మొత్తం ఒక 4 విజిల్స్ వచ్చాయి. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చూస్తే నాకైతే పెసరపప్పు క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ వేరే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు క్యారెట్తో చేశాను, ఒకరోజు గ్రీన్ పీస్, ఒకరోజు పొటాటో, అలా డిఫరెంట్ వెజిటేబుల్స్తో ట్రై చేయొచ్చు అనమాట. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.